శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాస యోగం భగవద్గీత ఇంతవరకు 20 వరకు తెలియజేసినాము. మరల 21 నుండి ప్రారంభించుచున్నాము. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విత్తి రాజసం. సమస్త ప్రాణులయందును నానా విధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించు వారి జ్ఞానమును రాజసము అని అందురు. ప్రకృతి కార్యమైన శరీరమునకు సంబంధించిన భౌతిక వస్తువులనే సమస్తముగా భావించి దాని యందే ఆసక్తి కలిగించునట్టిదియు, తాత్వికముగా అర్థరహితమైనదియు, హేతుబద్ధము కానిదియు, తుచ్చమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అని అందురు. కర్తృత్వాభిమానము గాని ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేషరహితముగా చేయబడు శాస్త్రభీతమైన కర్మను సాత్విక కర్మ అని అందురు. భోగలాలాసుడైన పురుషుని చేతను అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజస కర్మ అని అందురు. పరిణామము మంచి చెడ్డలు, హాని హింస సామర్థ్యములను చూచుకొనక కేవలము అజ్ఞానముచే ఆరంభింపబడు కర్మలను తామస కర్మలు అని అందురు. పరిణామము మంచి చెడ్డలు, హాని హింస సామర్థ్యములను చూచుకొనక కేవలము అజ్ఞానముచే ఆరంభింపబడు కర్మలను తామస కర్మలు అని అందురు. ఆసక్తిని త్యజించినవాడు, అహంకారరహితముగా భాషించువాడు, ధైర్యోత్సాహములు గలవాడును, సిద్ధి అసిద్ధుల ఎడ హర్ష శోకాది వికారములకు లోను కానివాడును అగు పురుషుడు సాత్విక కర్త అనబడును. ఆసక్తియుతుడు కర్మ ఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు, అపవిత్ర ప్రవర్తన గలవాడు, హర్షశోకములకు లోనగువాడు రాజసకర్తగా భావింపబడును. జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు, మొండివాడు, ధూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు అను దీర్ఘసూత్రి లక్షణములను గల వానిని తామసకర్త అని అందురు. ఓ ధనుంజయ, ఇప్పుడు నీవు బుద్ధి ధృతులను కూడా గుణభేదముల అనుసరించి 3 విధములుగా విభాగపూర్వకముగా సంపూర్ణముగా నా నుండి వినుము. ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధమును, మోక్షమును యథార్థముగా తెలుసుకొను బుద్ధిని సాత్వికమైన బుద్ధి అందురు. ఓ పార్థ, ధర్మాధర్మముల యొక్కయు, కార్యముల యొక్కయు, కర్తవ్యముల యొక్కయు యథార్థతత్వములను తెలుసుకొనజాలని బుద్ధిని రాజస బుద్ధి అని అందురు. యథార్థతత్వములను తెలియజాలని బుద్ధిని రాజస బుద్ధి అని అందురు. ఓ అర్జున, తమో గుణపృతమైనందున అధర్మమును ధర్మమగును, అట్లే ఇతర పదార్థములను విషయములను తత్వపిరీతముగను భావించు బుద్ధిని తామస బుద్ధి అని అందురు. ఓ అర్జున,
తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మమగును. అట్లే ఇతర పదార్థములను విషయములను తద్విపరీతమగును భావించు బుద్ధిని తామస బుద్ధి అని అందురు. ఓ పార్థ, ఇటు నటు చలింపని ధారణాశక్తితో మనుష్యుడు జ్ఞానయోగము ద్వారా మనః ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అందురు. కాని ఓ పార్థ, అర్జున, కర్మ ఫలేచ్ఛగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని రాజస ధృతి అని అందురు. పార్థ, నిద్ర, భయము, చింత, శోకములు, ఉన్మత్త తలను విడువక దుర్మతి అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని తామస ధృతి అని అందురు. ఓ భర్తశ్రేష్ఠ, 3 విధములకు సుఖములను గూర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యానో సేవాదులను అనర్చి, ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదులను అనర్చి ఆనందించునో దుఃఖములను అతిక్రమించునో ప్రారంభమునందు విషతుల్యముగా దుఃఖకరముగా గోచరించినప్పటికీ పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగును. అట్టి సుఖమును సాత్విక సుఖము అని అందురు. విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యముగా అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును రాజస సుఖమందురు. నిద్ర, సోమరితనము, ప్రమాదము, మోహముల వలన ఉత్పన్నమగు సుఖములను తామస సుఖము అని అందురు. ఇట్టి సుఖము భోగ సమయమునందును పరిణామము నందును ఆత్మను మోహింపజేయుచుండును. నత దస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యథేభి స్యాత్ త్రిభిర్గుణై. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యథేభిః స్యాత్ త్రిభిర్గుణై. పృథివియందు గాని ఆకాశమునందు గాని దేవతల యందు గాని మరి ఏ ఇతర లోకముల యందు గాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియు ఉండదు. పృథివియందు గాని ఆకాశమునందు గాని దేవతల యందు గాని మరి ఏ ఇతర లోకముల యందు గాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియు ఉండదు. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. 18వ మోక్ష సన్యాస యోగం. ఇంతవరకు 40 వరకు తెలియజేసుకున్నాము. మరలా 41 నుండి ప్రారంభించబడము. ఓం శాంతి శాంతి శాంతి.